వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్ అయిన సంఘటన చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకి అదిగో వాళ్ళు తీసుకువెళ్ళడం, చేయడం, రిమాండ్ విధించడం ఇలాంటివన్నీ కూడా. సో యాక్టివ్గా ఉండే యువకుడు, మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, చాలా బాగుంటుంది అనుకున్న టైంలో ఎప్పుడో మాట్లాడిన మాటలు ఎప్పుడు మాట్లాడినప్పటికీ కూడా ఇది ఏంటంటే ప్రతి ఒక్కరు ఆలోచించింది ఎప్పుడూ ఏదో మాట్లాడేసామని కాదు. మాట్లాడచ్చు, విధానపరంగా మాట్లాడండి, తప్పులు ఎత్తి చూపించండి, కానీ మరీ అవమానకరంగా మాట్లాడడం, కోరి కొని తెచ్చుకోవడం ఇవన్నీ కూడా. సో ఆ పరిస్థితుల్లో నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు సంచలనం రేపుతున్న అంశం ఏంటంటే జరుగుతున్న ప్రచారం మాత్రం నాగార్జున యాదవ్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సరే, ఖచ్చితంగా బెయిల్ వస్తుంది ఏ కేసులో అన్నప్పటికీ కూడా. లైవ్ డిబేట్లపై వ్యాఖ్యలపై ఈయన మీద కేసు నమోదు అవ్వడం జరిగింది. అప్పట్లో సీఎం రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలే కేసుకు ప్రధాన కారణంగా కూడా మారినాయి. బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు, బిఎస్ఎస్ సహా పలు సెక్షన్ల కింద కేసు. ఈ నెల 12న నాగార్జున యాదవ్ అరెస్టు, వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు వెంటనే ప్రారంభించారు. ఇక్కడి నుంచి గుంటూరు వెళ్ళారు, ఏ రకంగా తీసుకొచ్చారో వాళ్ళ ఇంటి దగ్గర వాగ్వాదం అయింది. సో తాజా బెయిల్తో నాగార్జునకు తాత్కాలికంగా ఊరట కూడా లభించింది. అయితే కొనసాగుతున్న కేసు విచారణ, బెయిల్ అయితే వచ్చింది కానీ విచారణ కొనసాగుతుంది అని. ఇక రేవంత్ రెడ్డిపై ఈ రకంగా మాట్లాడారు. తెలంగాణ మరి సమాజం అవనియండి, లేకపోతే ఇంకోటి అవనియండి, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు లేకపోతే కొంతమంది గతంలో చాలా మాట్లాడిన వాడు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు, వివిధ రకాల ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళ కథనాలు వండి వార్చారు. ఇప్పుడు అంశం ఏంటంటే నాగార్జునకి బెయిల్ వచ్చింది, కానీ మళ్ళీ ఆయన అరెస్ట్ కాబోతున్నారా? ఇది చాలా సంచలనం కలిగిస్తున్న వార్త. ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలియని పరిస్థితి. ఏపీలో మళ్ళీ ఏవో కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారిని అన్న కేసులు ఉన్నాయి, లేకపోతే ఇంకొకరినన్న కేసులు ఉన్నాయి. అది మళ్ళీ తీసిన అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కదా, ఒక అరెస్ట్ అయిన వెంటనే సేఫ్ అని కనిపించే పరిస్థితి కనిపించట్లేదు, వెంటనే ఇంకొక అరెస్ట్. ఇది అక్కడ కూడా తను చంద్రబాబు నాయుడు గారి గురించి వెళ్తా కూడా మాట్లాడడం. సరే, ఆవేశం ఉండొచ్చు, యువ రక్తం ఉంటుంది, కానీ భవిష్యత్తు కూడా ఆలోచించుకోవాలి. ఎవరైనా సరే, ఏ నాయకులైనప్పటికీ కూడా మన టైము బాగున్నప్పుడు బాగానే ఉంటుంది. సరే, మేము వస్తాం, మేము ఊరుకుంటామా, అప్పుడు ఎత్తి లోపలాడేస్తాం, ఒక్కొక్కరిని తీసుకెళ్తాం అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? దీనికి ఎండ్ కార్డ్ ఎక్కడ ఉంటుంది? ఎండ్ కార్డ్ ఏమన్నా ఉండాలి కదా, ప్రతిదానికి ఒక ఎండ్ అంటూ ఉండాలి. ఒక మ్యాచ్ ఆడుతున్నాం అంటే దానికి ఎండ్ ఉండాలి. గలా సంవత్సరాల తరబడి రోజుల తరబడి ఆడలేరు కదా ఏదన్నా. మనం భోజనం చేస్తున్నాం అంటే దానికి ఒక ఎండ్ ఉండాలి. మనం ఎంత తినగలగాలో అంత తినగలం. మనం ఉద్యోగం చేస్తున్నాం అంటే దానికి ఒక బ్రేక్ ఉండాలి, రిటైర్మెంట్కి ఎండ్ ఉండాలి, మధ్యలో రోజుకి ఇన్ని గంటలు అని చెప్పి ఆ వర్క్ టైమింగ్ ఉండాలి. అలా కాకుండా రోజంతా చేయగలరు 24 గంటలు, ప్రతిదానికి కూడా అంతే. మనిషి మాటకు కూడా ఎక్కడో దగ్గర ఒక ఎండ్ కార్డు ఉండాలి. మన ఆలోచన సరళికి కూడా ఎక్కడో దగ్గర ఎండ్ కార్డు ఉండాలి. కక్షలు, కార్పణ్యాలు, ప్రతీకారాలు, కుట్రలు, కుతంత్రాలు ఇలాంటివన్నీ ఎంతవరకు తీసుకువెళ్తుంది? దీనివల్ల సాధించేది ఏముంటుంది? వాళ్ళ జీవితాలు ఇబ్బంది పెట్టడం తప్పించి. ఇప్పుడు మేము రావా మీ అంతు తేలుస్తాం, లేకపోతే ఎవరో ఏదో మేము వచ్చిన తర్వాత ఆడ సంగతి తేలుస్తాం. ఇది రొటీన్గా అయిపోయింది. ఏంటి సంగతులు తేల్చుకోవడం? ఎందుకు బెదిరిస్తారు? ఎవరి జీవితాలతో ఎవరు ఆడుకుంటారు? ఎందుకు ఈ బెదిరింపులు? నిజంగా దారుణమైన మాటలు మాట్లాడి మీ జీవితంలో ఇంకా కోలుకోలేని విధంగా మిమ్మల్ని సర్వనాశనం చేసేసో, లేకపోతే మీరు తలెత్తుకోలేని విధంగా మొత్తం మీ జీవితం అంతా కూడా ఛిద్రమైపోయిందో, లేకపోతే మీకు నిజంగానే చాలా ద్రోహం, నష్టం, కోట్లాది రూపాయలు మీ ఆస్తులు కానీ లేకపోతే ఇంకోటి కానీ మోసాలు చేసి అన్యాయం చేశారనుకో, నిజంగానే మీరు కోపం పెట్టుకోండి, నిజంగానే మీరు కక్ష పెట్టుకోండి. ఎవరో ఏదో 4 మాటలు మాట్లాడారేనో అంటే మాట్లాడడం కూడా శృతి మించి మాట్లాడకూడదు. మాట్లాడుతుందని నేను ఎంకరేజ్ చేయట్లేదు, శృతి మించి మాట్లాడకూడదు. సరే, చిన్న అంశాలను కూడా దాన్ని భూతత్వంలో చూసి కొన్ని అంశాలు మనం మాట్లాడట్లేదు. రాజకీయ నాయకులు చాలా మాట్లాడుతున్నారు, రాజకీయ నాయకులు, ముఖ్య నాయకులు చాలా మాట్లాడుతున్నారు. అది కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. వాళ్ళు మాట్లాడితే తప్పు, మనం మాట్లాడితే రైటు, వాళ్ళు చేస్తే అది, మేం చేస్తే ఇది అంటే అది అలా ఎక్కడ అవుతుంది? దీనికి ఎండ్ కార్డ్ ఎక్కడ పడుతుంది? సరే, ఇప్పుడు మళ్ళీ ఈయన ఏపీలో అరెస్ట్ చేస్తారట, నిజమా? ఇందులో నిజమెంత ఉంది అసలు? ఎందుకు మళ్ళీ అరెస్ట్ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారిని అన్నారు, ముఖ్యమంత్రి గారిని అన్నారు, లేకపోతే ఇంకొకరిని అన్నారు. ఇంకా సీఎం
అరే ఊరే అని ఆయన మాట్లాడడం మనం చూసాం కదా. టొమాటో ఇది ఏదో డెలివరీ బాయ్ ఇలాంటివి ప్రస్తావించడానికి కూడా చాలా ఇబ్బందిగానే ఉంది. మరి అతను ఎందుకు ఆ రకంగా మరి ఆ రోజు మాట్లాడాడో, ఎవరిని ఆదర్శంగా తీసుకుని మాట్లాడాడు అన్నది తనకే తెలియాలి. దానికి కూడా ఏవో మొన్న నేను 2-3 కథనాలు కూడా చేసిన, ఎవరో ఏదో ఎప్పుడో అన్నారట, దాన్ని తను ఇక్కడ కోట్ చేశారు. ఎవరో ఏదో అంటే మనం ఎందుకు, ఎవడో తప్పు చేశాడు, ఎవడో మర్డర్ చేశాడని మనం వెళ్ళి మర్డర్ చేస్తామా? ఎవడో ఏదో అకృత్యం చేశాడని మనం వెళ్ళి అచ్చేస్తామా? ఎవడో దొంగతనం చేశాడని మనం వెళ్ళి దొంగతనం చేస్తామా? ఎవడో పనికిమాలని పని చేసాడని చెప్పి మనం ఆ పని చేస్తామా? మన విజ్ఞత ఉండాలి కదా, మన ఆత్మవిమర్శ ఉండాలి కదా. దేనికోసం ఇవన్నీ? ఏం కలిసి వచ్చింది ఆ మాట అంటేని? నేను నాగార్జున యాదవ్ అనే కాదు, ఎవరన్నా సరే ఏదో ఒక మాట అంటున్నారండి, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారండి. దానివల్ల ఏం కలిసి వచ్చింది? మీకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటి? మీకు వచ్చిన ప్రమోషన్స్ ఏంటి? ఏం ఉండదు. మీరు నిజంగా కష్టపడి పని చేసుకుంటే ఏ రాజకీయ నాయకులు అవనివ్వండి, ఏ ఉద్యోగంలో అవనివ్వండి, ప్రమోషన్లు వాళ్ళంతటా అదే వెతుక్కుంటూ వస్తాయండి. అవే వెతుక్కుంటూ వస్తాయి. దానికి మళ్ళీ పెద్దగా మనం ఏదో చేయనవసరం లేదు. మన నిబద్ధత, మన ఖచ్చితత్వం, తప్పు చేయని తత్వం, ఇవి ఎప్పుడైతే ఉంటాయో ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అది ఎవరికైనా ప్రమోషన్లు వస్తాయి. దాని గురించి మనం నోరు జాడవలసిన అవసరం లేదు, లేనిపోనివన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, అరెస్టులు అవ్వాల్సిన అవసరం లేదు, బెయిల్ కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. జైలు జీవితం గడపాలని ఎవరైనా అనుకుంటారా? మరి రాజకీయ నాయకులు అనుకుంటున్నారేమో వెళ్తే ఏదన్నా వస్తుంది మనకని. ఈ ధోరణి మంచిది కాదు, ఈ ఆలోచన మంచిది కాదు. బోల్డ్ జీవితం ఉన్నది. ఇంకా యంగ్స్టర్స్ మీరందరూ కూడా ఎంత లైఫ్ ఉంటుంది? ఇంకో 25-30 సంవత్సరాలు మీరు ఈజీగా మీరు రాజకీయాలు చూసుకోగలరు. అలాంటప్పుడు ఈ ఆవేశపూరితంగా, అనాలోచితంగా ఎవరిని పడితే వాళ్ళని, ఎంత పడితే అంత మీరు మాట్లాడడం, మీకు ఏదన్నా ఇలా జరిగితే మేము రాకపోతామా, అవన్నీ మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళని హెచ్చరించడం, వాళ్ళు వస్తే మిమ్మల్ని హెచ్చరించడం, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఎటువైపు పోతుంది? ఇప్పుడు మళ్ళీ ఏపీలో అరెస్ట్ చేస్తారన్న వార్తల్లో నిజమెంత? ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఏ అంశంలో అరెస్ట్ చేస్తారు? ఏదో అంటుంటారు, రాజులు తలుచుకుంటే ఏదో కొరత ఉంటుంది. అలాగే ఉంది ఈ రాజకీయ నాయకులు తీరి కూడా. సో మరి చంద్రబాబు నాయుడు గారిని అన్నారు, ఇంకొకరిని అన్నారు, బెయిల్ వచ్చింది అనగానే ఇంకొక వార్త. అది నిజమో తెలియదు, అబద్ధమో తెలియదు, అవుతుందో తెలియదు, అవ్వదో తెలియదు. అప్పుడే ప్రచారం, నాగార్జున యాదవ్ను మరో అరెస్టు, లేకపోతే మరొక కేసు, పలానా వాళ్ళని అన్నారు. కక్షలు అన్నవి పక్కన పెట్టండి, పని మీద దృష్టి పెట్టండి. రేపు లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, గెలండి. మీరు గెలుస్తారో వాళ్ళు గెలుస్తారో ఏవో మీ బాధలేవో మీరు పడండి. రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఓడిపోవాలని ఎవరో కోరుకోరు, గెలాలనే కోరుకుంటారు. ఓడిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ గెలాలనే కోరుకుంటారు. అక్కడితోటి దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేసి మాకు ఇంక ఈ రాజకీయాలు అవసరం లేదు, మేము ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటాం అన్నది ఉండదు. కొన్ని చెయ్యాలంతే. ఓ ప్లేయర్ ఉన్నాడంటే అవుట్ అయ్యాడు అనుకోండి ఒక మ్యాచ్లో, రెండో మ్యాచ్లో కొట్టాలని చూస్తాడు కసిగా. రాజకీయ నాయకుడని అంతే, ఉద్యోగం అన్న అంతే. ఇది దైనందిక జీవితంలో నడుస్తున్న అంశాలు ఇవన్నీ కూడా. ప్రతి మనిషి ఎక్కడ ఆగిపోవడానికి ఉండదు, మనం పరిగెట్టాలి. పరిగెట్టినప్పుడు సరైన మార్గంలో పరిగెట్టడానికి చూడాలి. నీకు 2 కాళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి నువ్వు కొండలెక్కుతానో ముళ్ళుల్లో చూస్తున్నా అంటే ఏమవుతుంది? 2 కాళ్ళు పోతాయి. ఇవి కూడా అలాంటిదే. సరైన దారిలో వెళ్ళండి, మాట్లాడిన విధానపరంగా ఎవరిని విమర్శించినా తప్పులేదు. సీఎం స్థాయి వ్యక్తులు లోకేష్ గారిని అవనియండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అవనియండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని అవనియండి, జగన్మోహన్ రెడ్డి గారిని అవనియండి, రేవంత్ రెడ్డి గారిని అవనియండి, కేసీఆర్ గారు, ఎవరిని అనకూడదండి. ఎవరిని ఆ రకంగా అంత అవసరమే ఉంది. దానివల్ల ఏం కలిసి వస్తున్నదని మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంటుంది? ఆ మచ్చ, జైలుకి వెళ్ళాడు, అక్కడ చెప్పుకూడదు తిన్నారు, లేదా ఏవో ఏమో పెడుతుంటారు కదా, తమ్ముళ్ళేన్స్ వస్తుంటాయి కదా, లేకపోతే అలా డిగ్రీ చేశారు, లేకపోతే ఇది చేశారు, దాన్ని ఏలగట్టారు, లేకపోతే ఇలా చీల్చారు. ఎందుకు ఇవన్నీ? మనశ్శాంతి ఉంటుందా? ప్రశాంతంగా పడుకోగలరా? మీ కుటుంబం ప్రశాంతంగా పడుకుంటుందా మీరు ఎవరైనా జైలుకి వెళ్తేని? వాళ్ళు ప్రశాంతంగా ఉండగలరా? మీ ప్రశాంతత కోల్పోయి, మీ కుటుంబ ప్రశాంతత కోల్పోయి ఏం సాధిస్తారు? పదవులు ఎలాగైతేనే వస్తాయా? ఇలా అయితేనే ఏమైనా మెడల్స్ వస్తాయా? నేను అన్ని రాజకీయ పార్టీలకు అడుగుతున్నాను, ఏ పార్టీలో ఉన్నాయండి? నేను నాగార్జున యాదవ్ సందర్భం వచ్చింది కాబట్టి ఆ ప్రస్తావన నేను తీసుకున్నాను. కానీ ప్రతి ఒక్కరూ ఎందుకు ఆత్మవిమర్శ చేసుకోరు? ఎందుకు ఆలోచించరు? ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటి? సరే అరెస్ట్ అవుతారని నేనైతే అనుకోవట్లేదు, అది ఏదో ప్రచారం ఏదో జరుగుతుంది, కానీ మళ్ళీ అరెస్ట్ చేసే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. సరే, నాగార్జునలో ఇకనైనా మార్పు వస్తుందా? ఇది మరొక ప్రచారం. ఇప్పటికన్నా మారుతాను. ఏ మనిషికి కూడా మార్పు వస్తే తప్పు లేదండి, పశ్చాత్తాపడాలి. ఓకే నేను అన్నాను కదా, అది కరెక్ట్ కాదు కదా అని ఆత్మవిమర్శ చేసుకోండి. నేను ఏదైనా తప్పు మాట్లాడినా, ఇంకోటి ఏం చేసినా, ఎక్కడి నుంచైనా నాకు మెసేజ్ వచ్చినా లేకపోతే ఇంకోటి వచ్చినా, సారీ అండి తప్పు అయిపోయింది, నేను నిజంగా అనాలని అనలేదండి, ఆ ఫ్లోలో ఏమైనా తప్పు మాట్లాడానేమో అని చెప్పి నేను అడ్మిట్ అవుతాను.
100%. అది నాకంట చిన్నవాళ్ళైనప్పటికీ కూడా, అంటే నేనేదో గొప్పగా నన్ను ఆదర్శం తీసుకోమని చెప్పడం కాదు, తప్పే ఉంది అంటున్నాను, అందులో పోయేదే ఉంది అంటున్నాను. పోయేదేముంది అందులోని? ఓ పొరపాటు జరిగింది, కొంపలు మునిగిపోతాయా, పీకలు తెగిపోతాయా? అయ్యో కరెక్టే కదా, నేను అనకూడదేమో కదా, అది అనవసరంగా అనరా. మా ఎంప్లాయీస్ అన్నా సరే ఎప్పుడన్నా ఏదో ఆవేశంలోనో లేకపోతే ఆ వర్క్ ప్రెజర్లోనో సరిగ్గా వాళ్ళు చేయకపోతే గసురుకుంటాం, సీరియస్ అవుతాం. వెంటనే అతను పిలుస్తాను, నేను వెంటనే కూర్చోబెట్టుకుంటాను. ఏదో అయిపోయిందే, సారీ. మరి అలా చేయకూడదు కదమ్మా అంటే అయిపోయింది. అతను నా మీద ఏం పెట్టుకోవడం, లేకపోతే ఏం చేస్తాడు, మనం ఎప్పుడు దొరుకుతామా అని చూస్తుంటాడు. ఎందుకు అవకాశం ఇవ్వాలి? ఎవరికో మనం ఎందుకు దొరకాలి? దొరికే ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? సో నాగార్జున యాదవ్ అరెస్ట్ అవుతారో అరడో తర్వాత అంశం. ఫస్ట్ అయితే ఆయనకి బెయిల్ వచ్చింది, కోర్టు అయితే ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. మరి దాని తర్వాత పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి? ఇప్పటికైనా సరే పశ్చాత్తాపడి తప్పు అని ఒప్పుకుని, సరే ఇటుపైన నేను ముందుగా చెప్పినట్లుగా చాలా రాజకీయ జీవితాలు భవిష్యత్తులు ఉన్నాయి మీకు, చాలా 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 ఎక్కువ ఉన్నాయి భవిష్యత్తు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు నమ్ముకుని ఆయనతో ట్రావెల్ అవుతున్నారు. ఆయన యంగ్స్టరే, ఆయన ఏం పెద్ద ఆయన ఏం కదా, ఇంకో 10-30 సంవత్సరాలు ఈజీగా ఉంటారు, ఆయన ఇంకా ఎక్కువే ఉంటారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆయనతోటి మీరు ట్రావెల్ చేయాలని సిద్ధపడ్డారు కాబట్టి మీకు మంచి రోజులు వస్తాయి. ఈ రోజు రాకపోవచ్చు, రేపు రావచ్చేమో కదా. ఈ రోజే మన జీవితం అంతా ఏదో అయిపోయినట్లుగా, మనకి ఇంక ఫ్యూచరే లేదన్నట్లుగా నిరాశ నిస్పృహలు ఉండి, పాత అవనండి కొత్త అవనండి, అది పాతదే, అది కాదంటలేదు. నేను ఎప్పుడన్నానో నేను చెప్పట్లేదు. ఎప్పుడన్నా సరే ఎందుకు అనవసరంగా లేనిపోయి అప్పుడు ఎందుకు అనాలి, ఇప్పుడు ఎందుకు అనాలి, మళ్ళీ రేపు ఎందుకు అనిపించుకోవాలి? సో అందరూ బాగోవాలి, ఇలాంటి మాటలకి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఒక మంచి మార్గంలో మంచి రాజకీయాల్లో ప్రతి పార్టీ నాయకులు కూడా, యంగ్స్టర్స్ ముఖ్యంగా ఆవేశానికి వెళ్ళిపోయి ఆగ్రహానికి గురయ్యి లేనిపోని ఇబ్బందులు తెచ్చుకొని మీ జీవితాలు అంధకారం చేసుకోవద్దు, మీ కుటుంబాలను కూడా ఇబ్బందులు పెట్టద్దు.